42వ డివిజను 102 బూతుల్లో ఉండేటువంటి ప్రజలు ఇక్కడ ఉండేటువంటి నాయకుడు కార్యశాఖకి గోల్బాష్ అని చాలా ఎత్తున చెత్త పెరిగిపోయింది, చెట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, దానివల్ల అనేక విష సర్పాలు ఈ ప్రాంతాలు ఉన్నాయని చెప్పినప్పుడు వెంటనే స్పందించి పొద్దున్నుంచి దాదాపు 2,000 రూపాయలు విలువ చేసే పెట్రోల్ ఆయిల్ తీసుకొచ్చి సొంతంగా పెట్టుకొని అదంతా క్లీన్ చేసి దాన్ని మొత్తం కాల్చి ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో భయపడుతున్నారో పాములు ఉన్నాయని, ఒక కట్టెల పాము, నాగుపాము, రకరకాల విషసర్పాలు ఉంటే వాళ్ళు అన్నింటికి తెగించి పొద్దున్నుంచి ఈ పని మీద ఉంటే వాట్సాప్లో చూసి వచ్చా. వాళ్ళని మనస్ఫూర్తిగా కాళేశాన్ని మన గోల్బాషాన్ని అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులది. ఇటువంటి వ్యక్తిని తయారు చేసినటువంటి నారాయణ గారిని అభినందిస్తూ ఏ సమస్య వచ్చినా ముందుండి పనిచేసేటువంటి కాళేశాన్ని మనోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.